75% వరకు వేసుకోవాలండి. 25% తగ్గించి వేసుకోవాలి. ఒకవేళ మీరు కంటిన్యూస్గా ఒక 3-4 ఇయర్స్ ఎక్కువగా ఈ జీవన ఎరువులు వాడుకున్నట్లయితే, మనకి రసాయన ఎరువులు వేసుకున్నట్లయితే నేను ఇంతకు ముందు చెప్పినట్టు వాటికి న్యూట్రియంట్ యూజ్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ నత్రజని ఎరువులు ఒక కాలంలో వేసినవి, అంటే వానాకాలం పంటలో వేసినవి మళ్ళీ వేసవకాల పంట దాకా ఉండవు అనమాట. కానీ ఈ సూక్ష్మజీవులు అయితే మన భూమిలో ఉన్న సేంద్రియ కర్బన శాతం బట్టి, మన భూమిలో ఎక్కువ సేంద్రియ కర్బనం ఉంటే గనక తప్పకుండా ఈ సూక్ష్మజీవులు బ్రతికి ఉండి నెక్స్ట్ పంటకు కూడా రెసిడ్యువల్ ఎఫెక్ట్ ఇస్తాయన్నమాట. కాబట్టి రైతు సోదరులు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మనం రసాయన ఎరువులు ఏ పంటకి ఆ పంటకి వేస్తాము, ఎక్కడైతే వాణిజ్య పంటలు వేసుకుంటున్నామో మొక్కజొన్న కానీ లేకపోతే సోర్గం కానీ అవి ఎగ్జాస్టివ్ క్రాప్స్, ఎక్కువగా భూమిలో ఉన్న బలాన్ని అంతటినీ తీసేసుకుంటాయి. ఆ పంటలు పండించే దగ్గర తప్పనిసరిగా మీరు ఈ జీవన ఎరువులను వాడుకున్నట్లయితే మీ భూమి యొక్క సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. అంతేకాకుండా భూమిలో నీటి నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా రోగాన్ని కలుగజేసే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో, తెగుళ్ళను కలుగజేసే ఈ విల్ట్ని కానీ ఎండు తెగుళ్ళను కానీ అలాగే ఆకుమచ్చలను కలుగజేసే సూక్ష్మజీవుల సంఖ్య కూడా క్రమేణా తగ్గటం గమనించాం.